సలాడు హల్లెలూయా. ఉదయకాల సమయంలో మరి ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరు మోకరించి లేచి చిన్న ప్రార్థన చేసుకొని ఆరాధన ప్రారంభించుకుందాము. ప్రేమ స్వరూపి నమ్మకమైన దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో ఆరాధనకు వచ్చిన మరి ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. నాయన ప్రారంభ ప్రార్థన నుంచి తండ్రి ముగించే ప్రార్థన వరకు ప్రభువా మీ ఆత్మ ఏలుబడిలో జరిగించండి, మీ కృపతో నింపమని ప్రార్థిస్తున్నాను. పాటల ద్వారా మీరు మయంపరచబడండి, వాక్య పరిచర్య ద్వారా మీరు మయంపరచబడమని ప్రార్థిస్తున్నాం. సకాలముగా నీ పిల్లలను నడిపించిన విధానం బట్టి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు ఎంతయు ప్రభా ఈ యొక్క ఆరాధన అంతటిలో ప్రభా నీ ఆత్మ ఏలుబడిలో జరిగించమని ప్రార్థిస్తున్నాం. నీ ఆత్మానుసారముగా ప్రభా ఈ యొక్క ఆత్మానుసారముగా తండ్రి ముఖ్య ప్రసంగికులుగా ప్రభా మీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తూ పాటలు పాడుతున్న ప్రతి ఒక్క బిడ్డను గొంతును మీరు తడిపి మీ నామకు మహిమయు ఘనతయు సౌండ్ సిస్టమును మరి ఆ వాతావరణాన్ని స్వాధీనంలో పరుచుకోండి. యుద్ధతుని మీ స్వాధీనంలో పరుచుకోమని మా ప్రభువును రక్షకుడే యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ప్రార్థించి అడివేడుకొని పొందినాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి సమయంలో సహోదరి చిట్టి వచ్చి ఒక పాట పాడి ప్రభునామాన్ని మహిమపరుస్తుండగా అందరూ కలిసి చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయం నీ కొరకు పదిలపరచితి. నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయం నీ కొరకు బదిలపరచితి. ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలు నన్ను వెన్నాంటి ఉన్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. ఆపదలు నన్ను వెన్నాంటి ఉన్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడచిన నీ నుండి వేరు చేయవు ప్రభువా,
నీ నుండి వేరు చెయ్యవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివా. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివా. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీదు యాగమే నా మోక్ష మార్గము. నీ అందే నిత్య జీవము ప్రభువా, నీ అందే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒక పాట పాడి ప్రభునామని మహింపడి చప్పట్లు కొడదాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గ్లోరీ. చప్పట్లు కొడుతూ ప్రైజ్ ద లార్డ్. గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోవరానై ఉన్న ప్రాణప్రియుడ యేసయ్యా. గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోవరానై ఉన్న ప్రాణప్రియుడ యేసయ్యా. నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది, నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది, ఉల్లసించుచున్నది. గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోవరానై ఉన్న ప్రాణప్రియుడ యేసయ్యా. చప్పట్లు కొడుతూ ప్రైజ్ ద లార్డ్. గ్లోరీ. ప్రైజ్ ద లార్డ్. నీ దయా సంకల్పమే నీ ప్రేమను పంచినది, నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది. నీ దయా సంకల్పమే నీ ప్రేమను పంచినది, నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది. పవిత్రురాలైన కన్యకగా నీ ఎదుట నేను నిలిచెదను, పవిత్రురాలైన కన్యకగా నీ ఎదుట నేను నిలిచెదను. నీ కౌగిలిలో నేను విశ్రమింతును, నీ కౌగిలిలో నేను విశ్రమింతును. గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోవరానై ఉన్న ప్రాణప్రియుడా యేసయ్యా. ప్రైజ్ ద లార్డ్. చప్పట్లు కొడుతూ ప్రభునామమును మహిమపరుస్తూ నీ మహిమైశ్వర్యమే జ్ఞాన సంపదనిచ్చినది, మర్మమై ఉన్న నీ వలె రూపించుచున్నది. నీ మహిమైశ్వర్యమే
జ్ఞాన సంపదనిచ్చినది. మర్మమైన నీ వలె రూపించుచున్నది. కలంకము లేని వధువునై నిరీక్షణతో నిన్ను చేరదను. కలంకము లేని వధువునై నిరీక్షణతో నిన్ను చేరదను. యుగ యుగాలు నీతో ఏలెదను. యుగ యుగాలు నేను ఏలెదను. గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణ ప్రియుడా యేసయ్యా. గగనము రైసల్లో చప్పట్లు కొడుతూ ప్రభునామను మహిమపరుస్తూ రైసల్లో నీ కృపా బాహుల్యమే ఐశ్వర్యమునిచ్చినది. తేజోవాసుల స్వాస్థ్యం అనుగ్రహించినది. నీ కృపా బాహుల్యమే ఐశ్వర్యమునిచ్చినది. తేజోవాసుల స్వాస్థ్యం అనుగ్రహించినది. అక్షయమైన దేహముతో అనాది ప్రణాళికతో, అక్షయమైన దేహముతో అనాది ప్రణాళికతో సియోనులో నేనుందును. సియోనులో నీతో నేనుందును. గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోవరానై ఉన్న ప్రాణ ప్రియుడా యేసయ్యా. గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోవరానై ఉన్న ప్రాణ ప్రియుడా యేసయ్యా. నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది. నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది. ఉల్లసించుచున్నది. గగనము చీల్చుకొని నిన్ను చూడాలని, 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 నిన్ను చేరాలని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమయు ఘనతయు ప్రభావములు కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొక పాట పాడుకొని ప్రభునామాన్ని మహిమపరుస్తూ చప్పట్లు కొడదాం అందరం కలిసి. ప్రైజ్ ది లార్డ్. అందరం కలిసి చప్పట్లు కొడుతూ ఆధారం నీవే యేసయ్యా, ఆనందం నీవే మెస్సయ్యా. ఆధారం నీవే యేసయ్యా, ఆనందం నీవే మెస్సయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే. ఆధారం నా ఆనందం నాకభయం దేవా ప్రతిదినం. ఆధారం నా ఆనందం
నాకభయం దేవా ప్రతిదినం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. బంధువులే నన్ను బాధపరచిన, ఆత్మీయులే నన్ను ఆదరించకపోయినా, బంధువులే నన్ను బాధపరచిన, ఆత్మీయులే నన్ను ఆదరించకపోయినా, కళ్ళల్లో కన్నీరు కదులుతూనే ఉన్నా, హృదయంలో కలహాలు కుదురులేక చేస్తున్నా, కళ్ళల్లో కన్నీరు కదులుతూనే ఉన్నా, హృదయంలో కలహాలు కుదురులేక చేస్తున్నా, ఆధారం నానందం నాకభయం దేవా ప్రతిదినం, ఆధారం నానందం నాకభయం దేవా ప్రతిదినం. ఆధారం నీవే యేసయ్యా, ఆనందం నీవే మెస్సయ్యా. చప్పట్లు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అశాంతి నాలో నిలువునా అలుముకుంటున్నా, ఎవరున్నారు నాకని హృదయం ప్రశ్నిస్తున్నా, అశాంతి నాలో నిలువునా అలుముకుంటున్నా, ఎవరున్నారు నీకని హృదయం ప్రశ్నిస్తున్నా, భవిష్యత్తే నాలో భయమే రేపుతున్నా, గురువైనా నీతో నీకై బ్రతుకుతున్నా, భవిష్యత్తే నాలో భయమే రేపుతున్నా, బరువైన హృదయంతో నీకై బ్రతుకుతున్నా, ఆధారం నానందం నాకభయం దేవా ప్రతిదినం, ఆధారం నానందం నాకభయం దేవా ప్రతిదినం, ఆధారం నీవే యేసయ్యా, ఆనందం నీవే మెస్సయ్యా, ఆధారం నీవే యేసయ్యా, ఆనందం నీవే మెస్సయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నాకున్నది నీవే, నేనన్నది నీకే, ఆధారం నానందం నాకభయం దేవా ప్రతిదినం, ఆధారం నానందం నాకభయం దేవా ప్రతిదినం, ఆధారం నానందం నాకభయం దేవా ప్రతిదినం,
ఆధారం నా ఆనందం నాకు భయం దేవా ప్రతిదినం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని ప్రైజ్ ద లార్డ్ మరి చిన్న ప్రార్థన చేసుకొని మరి వాక్య ధ్యానాలకు వెళ్దాము. చేరొచ్చిన ప్రతి ఒక్కరు మోకరించినట్లయితే మరి ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానాలకు వెళ్దాము. చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి నమ్మకమైన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నీ కృప ద్వారా, నీ దయ ద్వారా, నీ సంకల్పము ద్వారా ఈరోజు ఈ పునరుత్థానపు బల్లార కార్యక్రమం ద్వారా తండ్రి మీరు మహింపరచబడటానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. అయినా వాక్య పరిచర్య ద్వారా మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ప్రాముఖ్యముగా తండ్రి చక్కపరచుకోవటానికి నీ అమూల్యమైన మాటలతో, నీ శ్రేష్టమైన మాటలతో తండ్రి మాలో ఉన్న పొరపాట్లను ప్రభా వాక్యము చేత సరి చేసుకోవటానికి ప్రభా మున్నంత వరకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ పునరుత్థానపు ఆరాధన కాలం సమయంలో ప్రభా వాక్య పరిచర్య చేయుటకు మీరు ప్రేమించిన విధానం బట్టే స్తోత్రాలు. పాటల ద్వారా మీరు మహింపరచబడినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయినా సమయమందు తండ్రి నీ పక్షంగా నిలిచి నీ వాక్యాన్ని విత్తుతున్నాను తండ్రి. నీ ఆత్మాభిషేకంతో నింపండి. ముఖ్య ప్రసంగికులుగా పరిశుద్ధాత్మతో పరిశుద్ధాత్మ దేవా మీరే మాట్లాడి మీ నామకు మహిమయు ఘనతయు కీర్తి ప్రభావము మీరే పొందుమని మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఉదయకాల సమయంలో చేరి వచ్చిన ప్రతి ఒక్కరి బిడ్డకి మన ప్రభు అయిన మరి క్రీస్తు సన్నిధి యొక్క ప్రార్థన తరపు నుంచి మీకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. హృదయం బిడ్డలారా, మరి సమయంలో చిన్న వాక్యదానం చేసుకొని చదువుదాము. వాక్యదానానికి వెళ్దాము. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం నుంచి చదవండి. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయమునకు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరి కొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నాయి. హల్లెలూయా. ఇక్కడ తిమోతితో మాట్లాడుతున్నాడు దైవజనుడైన పౌలు. మరి కొందరి పాపములంట తేటగా కనబడుతున్నాయి, మరి కొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నాయంట. ఈరోజు మన ప్రాముఖ్యమైన వర్తమానం ఏంటంటే మనుషుని పాపములు బయట పడతాయా? నిజమే, బయట పడతాయి. మరి కొందరి పాపములంట తేటగా కనబడుతున్నాయంట. ఎవడైనా ఏదైనా తప్పు చేస్తాడనుకో, ఆ తప్పు అనేది బాగా తేటగా కనబడుతుందంట. కనబడటమే కాకుండా ఆ పాపము అనేది బయట పడుతుంది. కొందరి పాపములంట వారి వెంట వెలుచున్నాయంట. ఆ మాట చదవండి మరలా ఇంకొకసారి. చూడండి, కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయము తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరి కొందరి పాపములు న్యాయము తీర్పునకు ముందుగా వెలుచున్నాయంటే మరి కొందరి పాపం. ఏదైనా చిన్న పొరపాటు జరిగిపోయినా, ఏదైనా చిన్న పాపము జరిగిపోయినా వారి పాపములంట న్యాయపు తీర్పునకు ముందుగా వెళ్ళుచున్నాయంట. మనము చేసే ఆ పొరపాట్లు మనము ఆ చనిపోయిన తరువాత ఆ న్యాయపు పీఠము ఎదుటకి మనల్ని తీసుకొని వెళతాయి. ప్రతి ఒక్కరు ఆ సింహాసనం ఎదుట నిలవబడవలసిన వారము. మరికొందరి పాపములు న్యాయపీఠముకి ఎదుటకి ముందుగా వెలుచున్నాయి, మరి కొందరి పాపములు వారి వెంటనే వెలుచున్నాయి, తేటగా బయటపడుతుంటాయి, బయలుపడుచున్నాయి, తేటగా కనబడుతున్నాయంట. వారి పాపములు బయటికి కనబడుతున్నాయి, న్యాయపీఠముకు ఎదుటుగా వెలుచున్నాయి. న్యాయపీఠం అనగా అంటే తీర్పు చెప్పే ఆ యొక్క ప్రాంతానికి ముందుగా వెలుచున్నాయి. ఈరోజు మన పాపములు మనల్ని ముందుకు తీసుకొని వెళ్తుంటాయి. చాలామంది పాపం చేయకుండా జీవించండి,
పాపాన్ని వదిలేసుకోండి, దేవుని నిజరక్షకుని తెలుసుకోండి అంటే ఏం చేస్తూ ఉంటారంటే వారి ఇష్టానుసారముగా జీవించి కొద్ది దినాలైన తర్వాత వారి జీవితం అంతా జీవితం అంతా అయిపోయిన తర్వాత దేవుని చేతికి అప్పగిస్తే ఆయన కూడా అంగీకరించి మన జీవితం అంతా చేసే జీవితం అంతా ఆయన చేతికి అప్పగించాలంట. మరి ఇంకొక కొందరి పాపములు న్యాయపీఠం ఎదుటకి కనబడుతున్నాయంట. ఈరోజు మన పాపములు ఎక్కడ కనబడుతున్నాయి? న్యాయపీఠం ఎదుట కనబడుతున్నాయి. న్యాయపీఠం మీద ఎదుట మన పాపములు ఆ యొక్క జీవ గ్రంథంలో కనపడకూడదు. కనపడని వాళ్ళని వాడిగా జీవించాలా. మన పాపములు కనపడకుండా ఉండాలి అంటే మనము మంచిగా నీతిగా బ్రతకటం నేర్చుకోవాలి. మరి కొందరి పాపములంట వారి వెంట వెలుచున్నాయి, వారితో పాటు వెలుచున్నాయి, వారితో ముందుగా వెళుతున్నాయంట. ఈరోజు నీ యొక్క పాపములు నా యొక్క పాపములు ఖచ్చితంగా బయటపడతాయి. ఏదైనా చిన్న పొరపాటు జరిగిపోయినా, ఏదైనా తప్పు జరిగిపోయినా, దొంగతనం జరిగినా ఆ యొక్క బయట పడుతుంది ఖచ్చితంగా. ఈరోజు మనుషుల యొక్క పాపములు కూడా తేటగా బయట పడుతూనే ఉంటాయి. ఆ మాట చదువుని మరలా ఇంకొకసారి చూడండి. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయము తీర్పునకు ముందుగా నడుచుచున్నవి. మరికొందరి పాపములు మరి వారి వెంట వెళ్ళుచు. మరికొందరి పాపములు అంటే న్యాయపీఠం ఎదుగు ముందుగా వెళుచున్నాయి, ముందు వెళుతున్నాయి. వారి పాపములు తీర్పు తీర్చడానికి వారి పాపములే వారిని నడిపిస్తున్నాయి. దేవుడు మనల్ని పాపము చేయకుండా బ్రతకటాని కోసమే మనల్ని ఈ లోకంలో నుండి ఆ పరలోకంలో చేర్చుట కోసమే ఆయన రక్తాన్ని ధారపోస్తాడు. వ్యభిచారము చేస్తూ పట్టబడిన ఒక స్త్రీ కనబడింది. కనబడతానే ఆమె ఎదుటకు వచ్చి ఆయన కాళ్ళను పట్టుకోవడానికి ఆమె నేలపైన ఉంది. ఆ జనులంతా ఆమెను చంపటానికి రాళ్ళు తీసుకొని వస్తున్నారు. రాళ్ళు తీసుకొని వస్తుండగా ఆమెను చంపేయటానికి వచ్చారు అందరూ. చిన్నవారు మొదలుకొని పెద్దవారు వృద్ధాపం వరకు ఆమెను చంపేయటానికి వచ్చారు. చంపేయటానికి వస్తేనే యేసుప్రభు ఆమెను లేపి ఆమెను కనికరించి ఆమెను ఓదార్చి ఇక మీదట నీవు పాపము చేయకుండా జీవించుమని. జనులు అంటున్నారు, ఈమె పాపము చేస్తా వ్యభిచారము చేస్తా పట్టబడింది కదగా, ఈమెను మోసే ధర్మశాస్త్ర ప్రకారముగా ఈమెను రాళ్ళు రువి చంపవలసిందన్నాడు. ఆయన అన్నాడు, నీలో పాపము లేనివాడు మొదటగా ఈమె మీద రాయి వేయమన్నాడు. చిన్నవారంతా మొదలుకొని పెద్దవారందరూ రాళ్ళు విడిచేసి పక్కకెళ్ళిపోయారు. దేవుడు ఒకసారి క్షమించిన తరువాత మరలా ఆ పాపము జోలికి వెళ్లకుండా నీతిగా బ్రతకటం నేర్చుకోవాలా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక మీదట నీవు పాపము చేయకుండా జీవించు అన్నాడు ఆమెతో. ఈరోజు ఎంత ధన్యత చూడండి. మీలో ఎవరైనా పాపం చేయని వారు ఎవరైనా ఉంటే మొదటగా ఈమె మీద రాయి వేయమన్నాడు. ఆయన అన్నానే రాళ్ళు విడిచేసి అందరూ వెళ్ళిపోయారు. ఈరోజు నీవు నేను కూడా దేవుడు చెప్తున్న ఆ యొక్క ప్రాంతాన్ని మనం పాపమును విడిచిపెట్టే లేకుండా బ్రతుకుతూ ఉన్నామేమో. మరి కొందరి పాపములు ముందుగా వెలుచున్నాయి న్యాయపీఠముకు ముందుగా. మరికొందరి పాపములు వారి ముందే వెలుచున్నాయి, వారి వెనుక వెలుచున్నాయి. మన పాపం అనేది మన వెనకనే వస్తూ ఉంటుంది. మనం ఏ పాపం అయితే చేసామో ఆ పాపము మరణించేంత వరకు మన వెంటనే వస్తూ ఉంటాయి, మనల్ని తరుముతూ ఉంటాయి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకొక మాట కీర్తనల గ్రంథం 90వ అధ్యాయము 28వ వాక్యాన్ని చదువుతున్నాను చూడండి. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. ఇక్కడ దావీదు కీర్తనకారుడు అంటున్నాడు. దావీదు కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు తేటగా కనబడుచున్నాయి. దావీదు ఒకానొక దినమున ఆ మేడగదిలో ఉండగా తన శతాధిపతి అయిన భార్య స్నానము చేస్తుండగా ఆ పాపమును చూసేశాడు. ఆమెను చూశాడు. చూచుట వలన హృదయంలో తలంచుకున్నాడు ఆమెను.
పాపము చేయాలా, పాపము చేయాలి. చేశాడు. ఆ పాపం మరలా బయటపడుతుందని తన శతాధిపతి అయినను చంపేసి పూడ్చిపెట్టేసి, ఇక్కడ కూడా అంటున్నాడు, మా దోషములు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. ఆయన ఎదుట దోషములు నిలబడుతున్నాయి. మనము చేసిన చిన్న పొరపాటు ఆయన ఎదుట నిలబెడతాడు. ఆయన ఎదుట నిలిచి ఉన్నాయని, మా దోషములు నీ ఎదుట ఉన్నవి అంటున్నాడు దావీదు కీర్తనకారుడు. మా దోషములు నీ ఎదుటను నుంచుకొని ఉన్నావు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. రహస్య పాపములు ఆయన ముఖ కాంతిలో కనబడుతున్నాయి. మనము చేసిన ఆ రహస్యమైన పాపములన్నిటినీ ఆ ముఖ కాంతిలో కనబడుతున్నాయి, తేటగా కనబడుతున్నాయి. రహస్యమందు చేయబడిన ప్రతి ఒక్క అపవాది పాపములన్నిటినీ ఆయన ముఖ కాంతిలో కనబడుతున్నాయి. ఆయన ఎదుట ఉంచుకొని ఉన్నాడు. ఎప్పుడైతే మనం చనిపోయిన తర్వాత ఆ ప్రాంతానికి వెళతామో, ఆ సింహాసనపు ఎదుటకు నిలబడతామో, అప్పుడు ఆ పాపములన్నింటినీ తేటగా మనకు చూపిస్తాడు ఆయన. రహస్యమైన పాపములు నీ ముఖ కాంతిలో కనబడుతున్నాయంట. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు తేటగా కనబడుతున్నాయంట. ఈరోజు మనుషుల యొక్క పాపములు తేటగా బయట పడుతూనే ఉంటాయి. వాడు చేయకూడదని పాపమే వాడు చేస్తూ జీవిస్తూ ఉన్నాడు. అరే, నువ్వు నీతిగా బ్రతుకురా, దేవుని కోసం రోషం కలిగి జీవించురా అని దేవుడు వాడిని రక్షించాడు. నీకోసమే ఆయన రక్తాన్ని కార్చాడు, నీకోసం తన ప్రాణాన్ని పెట్టాడు. ఎందుకో తెలుసా? నీ పాపముల నిమిత్తమై ఆయన మరణించాడు. నీ శాపము నిమిత్తమై నేను శాపమును విడిపించుట కొరకై ఆయన కలువరిగిరిలో మరణించాడు. ఈరోజు చాలా మంది దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు, బలలో చేవేస్తూ ఉంటారు. వారమంతయు చేసిన పొరపాట్లన్నీ తీసుకొని వచ్చి, ప్రభువా మమ్మల్ని క్షమించాయా బలలో చేవేస్తాం. చిన్న ప్రార్థన అనేది కూడా లేదు. నిర్లక్ష్య వైహిరం, చాలా ఈజీగా తీసేసుకుంటున్నాం బల్ల రొట్టె ద్రాక్షారసాన్ని. దేవుని కోసం పాపము చేయకుండా బ్రతకడం నేర్చుకోవాలా. నాలో అణువణువు పాపమైనను కనబడదంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము చేయవలసిన పాపములు చేయకూడదు. తినకూడదని పదార్థాలు తినకూడదు. దేవునికి ఇష్టకరమైనవి మనం చేయాలి, కానీ దేవునికి అసహ్యకరమైనవి, దేవుడు మనకి శాపము తెచ్చేవి కాదు మనం చేయవలసింది. ఆయన ఎదుట మన పాపములు ఉంచి ఉన్నాడు. మనము చేసిన ప్రతి ఒక్క పాపము, మనము చేసిన ప్రతి ఒక్క బూతు మాటలు, మనము చేసిన ప్రతి ఒక్క రహస్యమైన పాపములు ఆయన ముఖకాంతిలో తేటగా కనబడుచున్నాయి. ఈరోజు మనము చేసిన ప్రతి ఒక్క చిన్న పొరపాటు ఆయన ముఖకాంతిలో తేటగా కనబడుతూ ఉన్నాయి. రహస్యమందు చేయబడిన నీ ముఖకాంతిలో కనబడుతున్నాయి అంటున్నాడు దావీదు కీర్తనకారుడు. ఏమంటున్నాడంటే, మా దోషములు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. నీ ముఖకాంతిలో, ఎవరి ముఖకాంతిలో? ఆయన ముఖకాంతిలో మన రహస్యమైన పాపములు కనబడుతున్నాయి తేటగా అంట. ఈరోజు మనుషుల యొక్క పాపములు తేటగా ఖచ్చితముగా బయట పడుతూనే ఉంటాయి. మనుష్యుడు ఆ పాపం జోలికి వెళ్ళకూడరా, జీవించురా, బ్రతుకురా అంటే వాడు అదే పాపం జోలికి వెళ్ళి శాపాన్ని కొని తెచ్చుకుంటున్నాడు, మరణాన్ని కొని తెచ్చుకుంటున్నాడు, మరణ ఊబిలో చిక్కుకొని ఉన్నాడు. మరణం అనేది వాడిని వెంటాడుతూ ఉంది, శాపం అనేది వాడిని వెంటాడుతూనే ఉంది, మరణ కోరలు వారిని వెంటాడుతున్నాయి. శాపం అనే కోరలు వాని పీడిస్తూ ఉన్నాయి, మరణానికి దారి తీస్తున్నాయి వాని పాపములు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుతాడని లేఖనం సెలవిస్తుంది. అతిక్రమములను దాచిపెట్టకూడదు. దేవుని ఎదుట మనం ఆయన సింహాసనం ఎదుట నిలవబడినప్పుడు, ఆయన ఒక గ్రంథాన్ని విప్పినప్పుడు మనము చేసిన ప్రతి ఒక్క పాపములను దాచిపెట్టకూడదంట. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేస్తే కనికరాన్ని పొందుకోగలుగుతాం. దేవుని యొక్క కనికరం మనకు రావాలి అన్నా, దేవుని యొక్క కృప మనకు రావాలి అన్నా
మనము చేసిన ప్రతి ఒక్క పొరపాటును, మనము చేసిన ప్రతి ఒక్క రహస్యమైన పాపములో మనం ఒప్పుకొని విడిచిపెట్టేస్తే దేవుని యొక్క కనికరాన్ని పొందుకుందుము గాక. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఆయన రహస్యమైన పాపములు ఆయన ముఖకాంతిలో కనబడుతున్నాయి. మన రహస్యమైన పాపములు ఆయన ముఖకాంతిలో కనబడుతున్నప్పుడు ఆయన మన పాపాన్ని విడిచిపెట్టేయాలి. అంతేకాకుండా ఇంకొక మాట మీకు తెలియజేస్తున్నాను. 1 తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వాక్యాన్ని చూచి చదవండి నా ప్రియ దేవుని బిడ్డలారా. 1 తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వాక్యాన్ని చూచి చదవండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను, వాక్యము నమ్మదగినయు పూర్ణాంగీకారమై ఉన్న యోగ్యమై. చూడండి, ఆయన మనల్ని రక్షించుట కోసమే రక్షణ కొరకై వచ్చాడు ఆయన. చదువు. అట్టి వారిలో నేను ప్రధానుడను. నీవు ప్రదానము చేసుకోవాల్సిందని ఎవరని తెలుసా? ఆయనను ప్రదానము చేసుకోవాలా. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చెను. నిజముగానే ఆయన మనల్ని రక్షించుట కొరకై, ఆయన మనల్ని పాప క్షమాపణ విమోచన కొరకై ఆ కలువరిగిరిలో ప్రాణం పెట్టిన. నిజంగా చాలా మాటలు దేవుని మాటలు చాలా కోపంగానే ఉంటాయి, చాలా ఆశీర్వాదకరంగానే ఉంటాయి. ఆయన క్రీస్తు యేసు పాపులను రక్షించుటకు ఈ లోకానికి వచ్చి. ఏ అవసరం ఉంది ఆయనకు రానికి? అవసరం ఏమన్నా ఉందండి? ప్రతి చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఈ కొన్ని దేవుని వాక్యం తెలియని వారు అంటూ ఉంటారు, ఏం అవసరం ఆయనకి, ఆ మూడు లేదు పీక్కోలేని అంటూ ఉంటారు. ఆయన పీక్కోలేక కాదు, ఆయన పునరుత్థానుడై 3వ దినమున లేచి ఇదిగో నేను లేచాను అని నిజ రూపాన్ని చూపించాడు ఆయన. చాలా మంది అంటూ ఉంటారు ఆయనను. ఏం అవసరం ఉంది ఆయన రక్షించుట కోసం? యూదులందరూ కలిసి, శాస్త్రులు పరిచయులు ఆయన కలిసి శిక్ష విధించాలని శిక్ష విధించారు. పాపంలో నుండి మనల్ని విడిపించుట కొరకై, శాపము నుండి విడిపించుట కొరకై, సర్వ మానవాళి పాపముల కొరకై ఆ కలువరిగిరిలో ఆయన మరణించాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన మన కోసం మరణించను, ఆయన మన కోసం త్యాగమైనడు. ఆయన త్యాగపూర్వకముగా మనం నిజముగా జీవిస్తూ ఉన్నామా? మనము చేసే ప్రతి ఒక్క పాపము ఆయన ముఖకాంతిలో కనబడుచున్నవేంట. హల్లెలూయా. ఆ మాట ఇంకోసారి చదవండి నాయన. తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వాక్యాన్ని చూచి చదవండి, జాగ్రత్తగా ఆలకించండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చెను. ఎవరొచ్చానంట? యేసు. క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చెను పాపులను రక్షించుట కొరకై. క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చి ఆ మానవాళి సర్వ పాపముల కొరకై ఆయన కలువరిగిరిలో ప్రాణం పెట్టెను. చూడండి, ఆయన వాక్యము నమ్మదగినై ఉన్నది, పూర్ణాంగీకారమై ఉన్నది. ఆయన వాక్యము శ్రేష్టమైనది, ఆయన వాక్యము నమ్మదగినదై పూర్ణాంగీకారమై ఉన్నది. ఆయన వాక్యాన్ని ఎవడైతే నమ్మగలుగుతాడో, పూర్ణాంగీకారముగా ఉన్నది ఆయన వాక్యం, నమ్మదగినది ఆయన వాక్యము, యోగ్యమై ఉన్నది. చూడండి, అట్టి వారిలో ప్రధానుడను. యోగ్యమై ఉన్నది ఆయన వాక్యం, యోగ్యత కలిగించేది ఆయన వాక్యం. ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, మనం ఏ స్థితిలో ఉన్నా కానీ ఆయన మనల్ని పూర్ణాంగీకారమై ఉన్నది, యోగ్యమై ఉన్నది ఆయన వాక్యం. మనిషి ఏ విధంగా జీవించాలో, మనిషి పాపములు ఏ విధంగా తేటగా బయట పడగలగో, మనిషి ఈ జీవగ్రంథాన్ని చదివితే ఆ పాపములను ఆయనను ఎలాగా తెలపగలనో తెలపగలరు. ఆర్కే మూర్తి గారు ఈ బైబిల్ గ్రంథంలో తప్పులు ఉన్నాయని, ఈ బైబిల్ గ్రంథంలో పాపం దాగిబడి ఉన్నాయని ఆర్కే మూర్తి గారు ఈ గ్రంథాన్ని చదువుచుండగా
ఆ గ్రంథం విప్పి ఓపెన్ చేసి చదువుతుండగానే ఆయనలో ఉన్న పాపములు ఒక్కొక్కటి పరిశుద్ధ గ్రంథం తేటగా ఆయనతో చదివిస్తూ ఉండగా ఆయన మార్చబడ్డాడు. మంచి బ్రాహ్మణుడైన ఈ గ్రంథంలో పాపం తప్పులు ఉన్నాయనని ఈ గ్రంథాన్ని తప్పు పట్టాలని చూశాడు. ఆయన తప్పు పట్టాలని చూసినప్పుడు మనిషి చేయబడిన ఆ పాపము, ఆ యొక్క గ్రంథం జీవ గ్రంథం తేటగా ఒక్కొక్కటి పాపము ఆయనలో ఉన్న పాపములు ఆయనకు తేటగా ఒక్కొక్కటి పరిశుద్ధాత్మదేవుడు ఆయనకు తెలియజేస్తూ వస్తూ ఉన్నాయి. రోజు నీవు నేను చేయబడిన రహస్యమైన పాపములు ఖచ్చితంగా బయటపడుతూనే ఉంటాయి. దేవుని బిడ్డలారా, దేవుని కోసం నీతిగా బ్రతకటం నేర్చుకోవాలా. దేవుని సన్నిధిలో యథార్థంగా బ్రతకటం నేర్చుకోవాలా. పౌలు నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నట్లుగా ఆయనను పోలి నడుచుకున్నాడు. ఆయన అనువను నాలో పాప బిందువు కనబడదంట. ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ అన్నట్లుగా మన విజయము ఆయనలో ఉంటుంది. మన విజయము ఆయన మనకు అనుగ్రహిస్తుంది. చివరి వాక్యం చూసి చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యాన్ని చూసి చదువుదాం. దేవుని బిడ్డలారా, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యాన్ని చూసి చదవండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడింపపరచుచున్నాడని ఎట్లనగా మనం ఇంకను చూడండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఆయన మన కోసం చనిపోయాడు. ఎట్లనగా అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచూ ఉన్నాడు. తన ప్రేమను మన ఎదుట చూపిస్తూనే ఉన్నాడు. మనతో ప్రేమను పంచుతున్నాడు. ఆయన ప్రేమను పంచుతూ ఉన్నాడు. ఆయన త్యాగాన్ని పంచుతూ ఉన్నాడు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతూనే ఉన్నాడంట. హల్లెలూయా! ఎంత చక్కగా ప్రేమ కలిగిన దేవుడు వచ్చి ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. యేసు మన కోసం చనిపోయాడు. ఆ సర్వ మానవుల పాపములను విడిపించుట కొరకై, మానవుల నుండి పాపము నుండి విడిపించుట కొరకై, ఆ శాపము నుండి విడిపించుట కొరకై ఆయన మన కోసం చనిపోయాడు. చాలా మంది ఈజీగా తీసుకుంటున్నారు కదా ద్రాక్షారసం అనేది, దేవుని యొక్క శరీరం, దేవుని యొక్క రక్తాన్ని. వారమంతా నువ్వు ఎక్కడెక్కడో తిరిగి, ఎక్కడెక్కడో ఉండిపోయి, ఎక్కడెక్కడో చెడిపోయి, ఆ రోజు దేవుని యొక్క సన్నిధికి వచ్చి బల్లలో చేయి వేస్తే ఎలాగ నీకు ఆశీర్వాదం, ఎలాగ నువ్వు దీవెనకరముగా జీవిస్తావు? పరిశుద్ధంగా జీవించమన్నాడు ఆయన, నీతిగా బ్రతకమన్నాడు ఆయన, యథార్థముగా జీవించమన్నాడు ఆయన. ఈరోజు నువ్వు దేవుని కోసం ఏ విధంగా జీవిస్తూ ఉన్నావు? జాగ్రత్తగా జీవించమన్నాడు ఆయన స్త్రీతో. ఇక మీదట నువ్వు పాపము చేయకుండా జీవించు అన్నాడు ఆయనను ఆమెతో. ఈరోజు దేవుడు మన కోసం చనిపోయా. సర్వ మానవుల పాపముల నుండి విడిపించుట కొరకై, ఆయన పాపము నుండి విడిపించుట కొరకై ఆయన మన పాపములు ఆయన మీద వేసుకొని, మన భారం అంతా ఆయన మీద వేసుకొని, ఈ లోక పాపం అంతా ఆయనని మోస్తూ ఆయన చనిపోయాడు. ఈరోజు దేవుని కోసం ఏ విధంగా జీవిస్తూ ఉన్నావు? దేవుని కోసం ఎలా కష్టపడుతున్నావు? యవనస్తుడా, యవన బిడ్డలరా, దేవుడు నీ కోసం ఆ కలువరిగిరిలో ప్రాణం పెట్టి నిన్ను రక్షించుట కొరకై, నిన్ను పాపము నుండి విడిపించుట కొరకై, శాపము నుండి విడిపించుట కొరకై, ఆ బంధకము నుండి విడిపించుట కొరకై, నిన్ను ఆ పాపపు భారపు నుండి, ఆ కొలిమిలో నుండి నిన్ను ఇలాగా లాగుతూ ఉన్నాడు ఆయన. లాగుతూ ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా జీవించాలా? దేవుని కోసం ఏ విధంగా కష్టపడుతున్నావు? దేవుని కోసం ఏ విధంగా బ్రతుకుతూ ఉన్నావు? నీవు దేవుని కోసం పాపం లేకుండా జీవిస్తావా?
దేవుని కోసం నీతిగా బ్రతకటం నేర్చుకుంటావా? దేవుని కోసం యథార్థంగా బ్రతకటం నేర్చుకుంటావా? దేవుని కోసం యథార్థవంతుడవై దేవుని యందు భయభక్తులు కలిగి జీవించువాడవుతావా? అయితే దేవుడు నీకు మధ్యాహ్న కాల సమయంలో చిన్న చివరి అవకాశం ఇస్తాడు. ఆయన మన కోసం చనిపోయాడు, ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. ఎందుకో తెలుసా? ఆయనను రక్షించాడు, ఆయన నిన్ను రక్షించాడు, పాపము నుండి విడిపించాడు. ఆయన దేవుడు నిన్ను విడిపించటమే కాకుండా ఆ నిత్యమైన రాజ్యంలో నిన్ను వారసునిగా చేయుట కొరకై నేను విడిపించాను. సహోదరి సహోదరుడు, చిన్న తీర్మానం చేసుకుంటారా? మీకోసం చిన్న ప్రార్థన చేయబోతున్నాను. చిన్న తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకో. ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవా, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఎదుగో తండ్రి, మా ఎడల నీ ప్రేమను వెల్లడిపరచుచునే వస్తున్నావు. మేము ఇంకనూ పాపలమై ఉండగా మా కోసం చనిపోయావు, మా కోసం మరణించావు. వాక్యము ద్వారా బిడ్డలతో మీరు మాట్లాడినందుకై స్తోత్రం ప్రభా. సర్వ మానవాల పాపముల కొరకై ఆ కలువరిగిరిలో ప్రాణం పెట్టి మమ్మల్ని విమోచించి మమ్మల్ని నిత్యమైన రాజ్యంలో ఉంచుట కొరకై మమ్మల్ని కాపాడినందుకై స్తోత్రాలు చెల్లిస్తాం. వాక్య పరిచర్య ద్వారా మీరే మాట్లాడి ఈ వాక్యము ద్వారా అనేక హృదయాలు కదిలించబడుటకు సహాయం. వాక్య పరిచర్య ద్వారా మీరే మహిమార్థమై పాడినందుకు, ప్రారంభం నుంచి ముగించేంత వరకు నీ పరిశుద్ధాత్మ తోడు ఉంచినందుకు, వాక్యము ద్వారా అనేక హృదయాలు కదిలించబడి అనేక కుటుంబాలు ఆశీర్వదించబడుటకు సహాయం దయచి మమ్మల్ని మేము ప్రార్థించుకుంటూ మీకు సమర్పించు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలారా, ఈరోజు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ఈ ఛానల్ అనేకులకు షేర్ చేయండి. ఈ ఛానల్ ద్వారా మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతిరోజు దేవుడు మరి యేసుతో అనుదిన కృప అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతిరోజు వస్తూనే ఉంటాయి. మీరు దీవించబడతారు, మీ కుటుంబం దీవించబడతారు. మీరు దీవించబడటమే కాకుండా ఈ వాక్యము ద్వారా అనేక బిడ్డలు పాపం నుండి విడిపించబడతారు, శాపం నుండి విడిపించబడతారు. చాలా మంది ఈ ఛానల్ని చూస్తూ ఉన్నారు. చూడటమే కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు టు ఆల్.